విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు విజయవాడలోని దుర్గా కళామందిరం థియేటర్తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఆ థియేటర్లో 25 వారాలు 100 రోజులు ఆడాయి. రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేశాయి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు నటించిన చిత్రాలు కూడా దుర్గా కళామందిరంలో విడుదలయ్యాయి. తొలి చిత్రం సీతారామ జననం 1944లో ఈ థియేటర్లోనే విడుదలయ్యింది. ఆ తర్వాత ఆయన నటించిన మరో 3 చిత్రాలు ఇందులో విడుదలయ్యి 100 రోజులు ఆడటం గమనార్హం. అయితే ఈ 3 చిత్రాలు ఎన్టీఆర్తో కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాలే. హీరో కృష్ణ నటించిన 3 సినిమాలు ఈ ప్రతిష్టాత్మక థియేటర్లో విడుదలయ్యి 100 రోజులు ఆడాయి. శోభన్ బాబు నటించిన 2 చిత్రాలు, చిరంజీవి, బాలకృష్ణ నటించిన చిత్రాలు ఒక్కొక్కటి చొప్పున దుర్గా కళామందిరంలో ఆడాయి. అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాలు మాత్రమే సంచలన విజయం సాధించడం విశేషం. ఎన్టీఆర్ నట జీవితానికి అంకురార్పణ దుర్గా కళామందిరంలోనే జరిగింది. 1947 ఏప్రిల్ 11తో బిఏ పరీక్షలు ముగియడంతో ఎన్టీఆర్ ఫ్రీ బర్డ్ అయ్యారు. అప్పటికి 2 రోజుల నుంచి రామారావు కోసం వెతుకుతున్నారు మణ్యం అని అందరూ పిలుచుకునే సుబ్రహ్మణ్యం. ఎన్టీఆర్ కనిపించగానే ఆయన్ని వెంట పెట్టుకొని దుర్గా కళామందిరంకి తీసుకెళ్లారు మణ్యం. దర్శకుడు ఎల్వి ప్రసాద్ సారథి సంస్థ కోసం శ్రీమతి అనే సినిమా నిర్మించాలనే ప్లానింగ్లో ఉన్నారు. అందుకోసం కొత్త నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం వైజాగ్ నుంచి విజయవాడ వస్తున్నారని మన్యం తెలుసుకొని రాత్రి 11 గంటలైందప్పుడు ఎల్వి ప్రసాద్ థియేటర్లో రైతు బిడ్డ చిత్రం చూస్తున్నారు. ఎన్టీఆర్ను చూసి సంతృప్తి పొంది మే నెలలో చెన్నై వస్తే మేకప్ టెస్ట్ చేస్తామని ఎల్వి ప్రసాద్ చెప్పారు. అలా ఎల్వి ప్రసాద్ ఆహ్వానంపై మే 21న చెన్నై వెళ్ళారు రామారావు. స్క్రీన్ టెస్ట్ చేసి మళ్ళీ కబురు చేస్తామని చెప్పడంతో విజయవాడ తిరిగి వచ్చేశారు. శ్రీమతి చిత్రం ప్రారంభం కాలేదు, కానీ మన దేశం చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా నటించడంతో ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభమైంది. ఆ చిత్రానికి కూడా ఎల్వి ప్రసాద్ దర్శకుడు. అలా ఎన్టీఆర్ సినీ జీవితం దుర్గా కళామందిరం వేదికగా మొదలైంది. ఇక అన్నగారి సినిమాలు దుర్గా కళామందిరంలో విడుదలవ్వడం అన్నది ఆయన తొలి సినిమా మన దేశంతోనే మొదలైంది. 1949 నవంబర్ 24న ఆ చిత్రం విడుదలయ్యింది. విడుదలైన చివరి చిత్రం శ్రీనాథ కవి సార్వభౌముడు కూడా ఇదే థియేటర్లో 1993 అక్టోబర్ 10న రిలీజ్ కావడం విశేషం. 23 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ నటించిన చిత్రం కనీసం ఒకటన్నా ఈ థియేటర్లో 100 రోజులు ఆడటం ఒక విశేషంగా చెప్పాలి. ఏపీ మొత్తంలో సింగిల్ థియేటర్లో ఇటువంటి రికార్డు ఉన్న మరో హీరో ఎవ్వరూ లేరు. ఎన్టీఆర్ నటించిన 62 చిత్రాలు దుర్గా కళామందిరంలో విడుదలయ్యాయి. సింగిల్ థియేటర్లో, ముఖ్యంగా విజయవాడ వంటి పెద్ద సెంటర్లో ఇది నిజంగా ఒక రికార్డే. ఆయన నటించిన శ్రీకృష్ణ పాండవీయం 1966 జనవరి 13న దుర్గా కళామందిరంలో విడుదలయ్యి 113 రోజులు ఆడింది. రెండవసారి 1968 నవంబర్ 1న రిలీజ్ అయ్యి 50 రోజులు ఆడింది. విజయవాడలోనే కాదు, మిగిలిన ఏ సెంటర్లోనూ ఇటువంటి రికార్డు మరే హీరోకు లేదు. ఎన్టీఆర్ నటించిన 9 చిత్రాలు 25 వారాల పాటు
10 చిత్రాలు 21 వారాల పాటు, 11 చిత్రాలు 18 వారాల పాటు, 15 చిత్రాలు 16 వారాల పాటు ఈ థియేటర్లో ప్రదర్శితమయ్యాయి. ఇది కూడా ఒక రికార్డే. అన్నగారు నటించిన 2 చారిత్రక చిత్రాలు, 4 జానపద చిత్రాలు, 7 పౌరాణికాలు దుర్గా కళామందిరంలో రిలీజ్ కావడం విశేషం. ఏపీ మొత్తం మీద సింగిల్ థియేటర్లో మరే హీరోకి ఇటువంటి రికార్డు లేదు. ఎన్టీఆర్ నటించిన 8 చిత్రాలు 175 రోజుల పాటు, 27 చిత్రాలు 100 రోజుల పాటు దుర్గా కళామందిరంలో ఆడాయి. ఏపీ మొత్తం మీద సింగిల్ థియేటర్లో ఇటువంటి రికార్డు మరే హీరోకి లేదు. అలాగే ఎన్టీఆర్ నటించిన వేటగాడు చిత్రం 57 రోజుల పాటు ఈ థియేటర్లో హౌస్ఫుల్ కావడం ఒక రికార్డు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.